అండి. నేను మీ దిలీప్‌ని. ఈరోజు మనం కర్కాటక రాశి వారి కోసం ఒక మంచి వీడియో అయితే చేసుకోబోతున్నాము. చూడండి, ఇన్నాళ్ళు మనల్ని ఎవరైతే బాధించారో, హింసించారో, మాటల పరంగా అవ్వచ్చు, అలాగే మనసు పరంగా మనల్ని ఇబ్బందులకు గురి చేశారు. ధనము పరంగా ఆస్తుల విషయంలోని గానీ, ఆర్థిక వ్యవహారాల్లో గానీ, స్నేహం ముసుగులో గానీ, బంధువుల ముసుగులో గానీ, ఎన్నో రకాలుగా మనం ఎదుగుతున్న ప్రతిసారి కూడా మనల్ని కిందకి లాగి, మనం రోదిస్తుంటే, బాధపడుతుంటే మనల్ని చూసి పండగ చేసుకున్నారు కదండీ మన శత్రువులందరికీ కూడా. అలాంటి శత్రువులందరికీ కూడా భగవంతుడు ఇచ్చేటువంటి రిటర్న్ గిఫ్ట్ కోసం మీరు వెయిట్ చేయండి అని చెప్పడం జరుగుతుందండి. మన శత్రువులందరికీ కూడా కర్మ తాలూకా ఫలితం ఎలా ఉండబోతుందనేది జూన్ 2nd వీక్ నుంచి కూడా వాళ్ళు అనుభవిస్తారు. ఏదైతే భగవంతుడు న్యాయం వైపు, ధర్మం వైపు ఎప్పుడు నిలబడతారు అంటారు. అలాంటి భగవంతుడు ఇచ్చేటువంటి కర్మ ఫలితాన్ని అనుభవించడానికి అవతల వాళ్ళు శత్రువులందరూ కూడా సిద్ధంగా ఉండండి. కానీ మన మనసు ఎప్పుడు కూడానండి శత్రువు కూడా ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలని కోరుకునేటువంటి గొప్ప మనసు మన కర్కాటక రాశి వారికి. సో, మన జీవితంలోని మనకి ఎలా ఉండబోతుంది కర్కాటక రాశి వారికి జూన్ 2nd వీక్ నుంచి కూడా అంటే ఒక మిరాకిల్, ఒక మిరాకిల్ వండర్‌ఫుల్‌గా మన జీవితం అనేది సాగబోతుందని చెప్పవచ్చు. పిల్లలకి మంచి ఉద్యోగ అవకాశాలు గానీ, ఆరోగ్య విషయంలో గానీ, సీట్లు సాధించుకోవడం విషయంలో గానీ, అలాగే మంచి ఉద్యోగం, మంచి ప్యాకేజ్ సాధించుకోవడం, అలాగే వివాహ సంబంధాలు కుదరడం, ఇంట్లో శుభకార్యాలు జరగడం, మనం ఒక స్థలం గానీ, ఇల్లు గానీ, ఫ్లాట్ గానీ కొనుక్కొని ఇంట్లో గృహప్రవేశం చేసుకొని, బంధువులందరిని పిలుచుకొని, చక్కగా ఇంట్లో శుభకార్యం చేసుకోవడం, అలాగే మనకున్నటువంటి అప్పులన్నీ తీరిపోవట, అలాగే బంధువుల విషయాల్లో గానీ, మన కుటుంబంలో ఏమైనా చిన్న చిన్న మనస్పర్ధలుంటే అవన్నీ కూడా తొలగిపోవట, అలాగే చిన్ననాటి స్నేహితులను కలుసుకోవడం, ప్రేమ ఆప్యాయతలతో చాలా చక్కగా మాట్లాడుకోవటం, అలాగే మనం ఏదైతే మనసులో కోరుకుంటున్నామో ఆరోగ్య విషయంలోనా, లేదంటే మనకు రావాల్సిన ఆస్తుల విషయంలోనా, అంటే డబ్బుల విషయంలో, ఆర్థికపరమైనటువంటి డబ్బుల విషయంలోన, అన్ని విషయాల్లో కూడా చాలా చాలా పాజిటివ్‌గా జరుగుతుంది. ఈ జూన్ 2nd వీక్ నుంచి కూడా సుమారుగా 11 సంవత్సరాల తర్వాత మన జీవితం ఒక మిరాకిలే జరగబోతుంది. అదృష్టం ఏంటనేది ఎలా ఉండబోతుంది. మనం ఎప్పుడు అనుకుంటూ ఉంటాం, నా జీవితం ఇలా జరిగితే బాగుండును, ఇలా ఉంటే బాగుండును అని ఫుల్ స్టాపా, కామా పెట్టుకుంటాం. కానీ అవన్నీ జరుగుతాయా అనుకుంటాం. కానీ ఆ జరిగే మీ కలలు కూడా, మీకు జరిగే కలలు కూడా జరిగేటువంటి ఒక అద్భుతమైనటువంటి సమయం మనకి ఈ జూన్ 2nd వీక్ నుంచి కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రతి పనిలో కూడా 100% మన ప్రతి పని కూడా జరిగి తీరుతుంది. మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం. అందుకే ప్రతి ఒక్కరికి చెప్తుంటానండి. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని. అలాగే కామెంట్ సెక్షన్‌లో శ్రీరామ అని రాయడం మర్చిపోకండి. ఉంటాను. మీ దిలీప్. జై శ్రీరామ్.